వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ భవదీయం ట్రస్ట్ లో వన్ ఆఫ్ ది ముఖ్యమైనటువంటి మెంబర్ నాగేంద్ర గారు, వారు ఈటీవీలో ఈనాడులో దాదాపు 30 సంవత్సరాల పాటు సేవలు అందించారు. వసుంధర టీవీ కూడా వారు ఇప్పుడు వందల టీవీ ఛానల్ వారు చైర్మన్. వారిని కూడా వచ్చి వారి అమూల్య సందేశాన్ని అందించి మా భక్త సమాజాన్ని స్వాగతిస్తూ వారు అభ్యర్థిస్తున్నాము. నాగేంద్ర గారు ప్లీజ్ సార్. ముందుగా అందరికీ ప్రత్యేక నమస్కారాలమ్మా. రేపు ఏంటంటే భవాదీయం అనే ఆలయ స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా ప్రతి మనిషిలో కూడా ఇందులో దైవ జ్ఞానాన్ని పెంపొందించాలనే, హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిలో నిలపాలనే ఆశయంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. భవదీయం ట్రస్ట్ స్థాపించి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రతి మనిషికి కూడా భక్తి భావాన్ని పెంపొందించాలనే ఆశయంతోనే ముందుకు వెళ్తున్నామమ్మా. మేమేంటంటే ఆంధ్రాలో ఉన్న అన్ని టెంపుల్స్ కి కూడా మాకు ఎండోమెంట్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి టోటల్ గా. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో మేము ఈ సేవలు పంపించాలనే ఆశయంతోనే ఉన్నాము. అదమ్మా మేము చెప్పేదంటే పూర్తిగా మా చైర్మన్ పూర్తిగా చెప్పేశారు అన్ని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడిగితే కనుక చెప్తాం. చేసినటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఈ సేవా కార్యక్రమాలకి సంబంధించి మీకు ఏమైనా ఎటువంటి సందేహాలు ఉన్నట్టయితే మీరు లేచి ఒకరికొకరు అడగవచ్చు. దానికి సంబంధించినటువంటి మీ సందేహాలకి మీరు చక్కటి జవాబులు అందిస్తారు. ఎనీబడి అడగచ్చు ఈ కార్యక్రమం గురించి. ఒక్క తిరుపతిలోనే 60 సంవత్సరాల లోపల ఉంటారండి. తిరుపతి కాకుండా వేరే ఏ టెంపుల్ అయినా కూడా వయసుతో సంబంధం లేదు. కానీ సేవకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము దేవుడికి దర్శనం మాత్రమే వచ్చేసి సేవ చేసుకోవాలన్నట్టుగా ఒక ఆలోచనతో ఉన్నది కాకుండా ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, వెళ్ళి అక్కడ ఒక 4 గంటల 5 గంటలు కంటిన్యూస్ నిలబడాలి. దేవుడి దగ్గర పెట్టాము సేవ కోసం, పెట్టినప్పుడు అక్కడ 5 రోజులు నిలబడి వాళ్ళని మూవ్ చేయడం ఇలాంటి అంటే మనకి ఆ శక్తి ఉంటే మనం ఎక్కడైనా ఏ వయసులో సేవ చేసుకోవచ్చు. ఓన్లీ తిరుపతి ఒకటే 60 సంవత్సరాలు. ఇంకా సింహాచలం, విజయవాడ ఎక్కడైనా కూడా వయసుతో సంబంధం లేదు. మాకు రెగ్యులర్ గా సేవలు నడుస్తుంటాయండి. అలసటి పెట్టాం అంటే వచ్చేటువంటి సేవకి బట్టలు అవి మేము వేరు చేయలేము. అందువల్ల ఒక ఇల్లు తీసుకొని పెట్టాం, అందులో వంట సామాన్లు ఉంటాయి. సో ఓ 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్ గా ఉండిపోయి ఒక రోజు ఒక గుడి, ఒక రోజు ఇంకో గుడి, ఒక రోజు ఇంకో గుడి, అలా మొత్తంగా చుట్టుపక్కల ఉన్న మంచి మంచి గుళ్ళన్నీ కూడా సేవలు కవర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సో ఏ విధమైన ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం విశాఖపట్నంలో. మీరు విశాఖపట్నం వెళ్ళినట్లయితే విశాఖపట్నం లోకల్ గా ఉన్నటువంటి ఆలయాలు పక్కన సింహాచలం వగైరా కరసింహల్లి అవన్నీ చాలా ఉంటాయి. అలాగే స్వామివారి దర్శనం చేసుకొని భవదీయం వారి ఆతిథ్యం కూడా స్వీకరించవచ్చు. ఇక్కడ మీరు సర్వదా ఆహ్వానితులు మీరందరూ కూడా. 15 మంది ఉంటారు అనమాట. మనకి వైజాగ్ లో వచ్చేసి కనకమహాలక్ష్మి టెంపుల్ ఒకటి, అలాగే సింహాచలం ఒకటి, అలాగే విజయనగరం రామనారాయణం ఒకటి, రామతీర్థాలు ఒకటి విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసి అరసవల్లి ఒకటి అన్నమాట. తెలంగాణలో మాత్రమే స్టార్ట్ అయింది. మీరంతా కూడా అందరు కర్మంటో ఫోర్స్ మీరంతా ముందు ఉండాలి. ఈ సైన్యానికి మీరే సారథ్యం వహించాలి తెలంగాణ మొత్తానికి కూడా. రైట్. అలా కాకుండా టోటల్ గా అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అంటే విశాఖపట్నంలోని అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ అని చెప్పేసి మేమెవరైతే అక్కడ రిజిస్టర్డ్ బాడీలో ఉన్నామో వాళ్ళు, అలాగే కోఆర్డినేటర్స్ గ్రూప్ అని చెప్పి అదర్ గ్రూప్ ఉంటుంది. భవదీయం 24 అని చెప్పి గ్రూప్ ఉంటుంది. అది యూనివర్సల్ గ్రూప్. అందులో అందరినీ యాడ్ చేస్తాం. రెండోది ఏంటి, ఇప్పుడు మీరు గ్రూప్ లీడర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని యాడ్ చేసి వాళ్ళని అడ్మిట్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెనకాల వచ్చేటువంటి వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మేము అందరిని యాడ్ చేయలేం, కానీ ఆ గ్రూప్ లీడర్ ను కోఆర్డినేటర్ ఎవరినో ఒకరిని అందులో అడ్మిట్ చేస్తాము. వాళ్ళు మిగతా మెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మేమేం చేస్తామంటే ఆ గ్రూప్ లోని ప్రతి ఒక్క మెసేజ్ పాస్ చేస్తాం. పలానా రోజుని కాళహస్తిలో సేవలు ఉన్నాయి, పలానా రోజుని శ్రీశైలంలో సేవలు ఉన్నాయి, పలానా రోజుని విజయవాడలో సేవలు ఉన్నాయి, పలానా రోజుని సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది, చందనోత్సవానికి సేవలు ఉన్నాయి. అలాగే అరసవిల్లో రథోత్సవం జరుగుతుంది, రథసప్తమి నాడు
సేవ ఉంది. ఇలా ఇవన్నీ కూడా మనం గ్రూప్ లో అనౌన్స్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్ గా. మీకు వారానికి ఒక అనౌన్స్మెంట్ సేవ గురించి వస్తూనే ఉంటది. అందులో ఎవరు ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళ కోఆర్డినేటర్ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఆ పేరుని ఆ టెంపుల్ కి పంపిస్తాం మా భవదయం ద్వారా. రెండోది అంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా ఆ టెంపుల్ దగ్గర మా తాలూకా కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు భవదయం. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని టెంపుల్ లో సేవలు వేసేసి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వస్తారు. సో ఈ విధంగా జరుగుతుందండి. పాల్వంశానికి కదమ్మా టోటల్ తెలంగాణకి 6 హెడ్, ఆయన వైస్ ప్రెసిడెంట్. ఇక మీద ఇక్కడ నుంచి జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు డిసిషన్స్ తీసుకుంటారమ్మా. సార్ తీసుకొని సార్ ఇదిగోండి పలానా నల్గొండకి ఈయన మేము నిలబెడుతున్నాం కోఆర్డినేటర్ గా, పలానా ఈ జిల్లాకి కోఆర్డినేటర్ గా వీళ్ళు అనుకుంటున్నాం అని సార్ మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తే, మీరు ఏదో డిసైడ్ చేసుకుని మాకు పంపిస్తే మేము అక్కడ ఓకే చేసుకుని అంతా సార్ అందులోనే వెళ్ళాలి. అమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఒక విషయం, మీ ఆధార్ కార్డు వాళ్ళకి బట్టలు కూడా పెట్టారు ట్రస్ట్ తరఫు నుంచి. వారికి రూపాయి ఖర్చే కానీ రూపాయి ఆదాయం దీంట్లో ఏమీ లేదు. అలాగే మీకు అవకాశం ఉన్నవాళ్ళు భగవంతుడి సేవ చేసే వాళ్ళకి భగవంతుడు మీకు కనుక శక్తినిచ్చినట్లయితే ఏదైనా మీకు తోచినంత వితరణ చేస్తే ఆ డబ్బులు రూపాయి కూడా ఇలాంటి సేవా కార్యక్రమానికి ఉపయోగపడతాయి. కాబట్టి వారికి మీరు డొనేషన్ రూపాన్ని కూడా విరాళాలు అందజేయాల్సిందిగా నా యొక్క హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో మంచి పని చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకి చాలా తక్కువ, ముందుకు వచ్చి నిల్చున్న వాళ్ళకి మనంతా కూడా ఎంతో కొంత చేతులు అందించి మన వంతు సహకారం అందించినట్టయితే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతారు. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి కొంత, అంటే మన ఆస్తి మొత్తం అంతా కాదు, కొంత 1000 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి, 1,00,000 వస్తే 1000 రూపాయలు ఇవ్వండి, 500 ఇవ్వండి, అన్లిమిటెడ్. మీరు ఆదివారం కూడా ఖర్చు అంత ఉండదు, సండే ఖర్చు అంత. కాబట్టి మీరు అంతా పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు వచ్చి మీ వంతుగా సహాయంగా అందించినట్టయితే వారిని ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాను. సర్వే జన ఆశిస్తున్న జై శ్రీరామ్. మన పాత తరాల వాళ్ళు అయితే వెంటనే చెప్పగలుగుతారు, భారతదేశంలో పుట్టినందుకు నువ్వు ఎందుకు గర్విస్తున్నావు అంటే వాళ్ళు వేల రకాల ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారు. కానీ ఈ జనరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు భారతదేశంలోనే పుట్టినందుకు ఎందుకు గర్విస్తున్నావు అంటే ఒక చిన్న కారణం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మన వారసత్వం ఏంటో, మన ఏ వారసత్వం నుంచి వచ్చామో మనకు తెలియదు. మన చరిత్ర గాని, మన పురాణ ఇతిహాసాలు గాని, మన వేదాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వాటి యొక్క గొప్పతనం గాని, వాటి యొక్క విశేషం గాని, అందులో నిక్షిప్తమైనటువంటి సబ్జెక్ట్ గాని మనలోకి తెలియబడే దాంట్లో ప్రధానంగా ఈ కాలంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి లోపం. మన హైందవ గ్రంథాల్లో ఎంతో సాంకేతిక, ఎంతో ఖగోళ శాస్త్రము, ఎన్నో రకాల నిగూఢమైనటువంటి మర్మాలు, సూక్ష్మార్థాలు ఎన్నో కూడా విశ్వానికి సంబంధించి, సృష్టికి సంబంధించి ఉన్నాయి. అన్ని గ్రంథాలు మనం చదువుకోలేకపోయినా కూడాను ఆ వేద సారం అంతా కూడా పొలికిపుచ్చుకున్నటువంటి ఒక భగవద్గీత నేర్చుకోగలిగినా కూడాను మనం హిందువుగా లేదా ఒక మనిషిగా పుట్టేందుకు గర్వించేటువంటి అవకాశం మనం కాబట్టి ఆ భగవద్గీత పుస్తకాలు అయితే అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఆ పైన ఉన్నటువంటి అర్థం మీద ఉన్నటువంటి ఒక్క భగవద్గీత పుస్తకం చదువుతున్న ఆ పైన ఉన్నటువంటి ఆ టైటిల్ చదువుతున్నారు, కానీ లోపల ఉన్నటువంటి శ్లోకం నాకు తెలిసి 99.99% భారతీయులకు తెలియదు. దానికి కారణం ఏంటంటే గ్రంథాలు అంటే మొత్తం సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అది మనం ఎవరికో నేర్పిస్తారు కానీ మనం నేర్చుకోలేమనే పరిస్థితి. కాబట్టి ఆ నేర్పించడానికి నేను ఒక అడుగు ముందు వేసి వస్తున్నాను. ఎవరైనా వాళ్ళకి ఉన్నటువంటి సమయాన్ని నాకు కేటాయించి నాకు కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలండి, సృష్టి గురించి తెలుసుకోవాలండి, లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి ఆ భగవద్గీత సారాంశాన్ని, భగవద్గీత అంశాన్ని తెలుసుకోవాలండి అనేటువంటి జిజ్ఞాస అతను ఎవరైనా ఉంటే తప్పకుండా నేను వచ్చి నేర్పిస్తాను, నేనే వచ్చి నేర్పిస్తాను. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. సమయం ఎక్కడ, స్థలం ఎక్కడ కేటాయించిన స్థలం ఇక్కడ లేదు. మనకి సహజంగా మన అడగానే మనకి స్థలం ఇస్తా అన్నారు వాళ్ళు. అలాగే మనకి కొంత టీం కనీసం ఒక 2-3 ఫామ్ అయినా మన సమయం వారానికి 1 సారా 2 సార్లు 3 సార్లు నిర్ణయించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, లేదా 4 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే ఒక 2 గంటలు అలా సమయం కేటాయించుకోవచ్చు. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైనా
అంటే ఈవినింగ్ 5 to 6 అంటే ఆల్ ఇండియా పిల్లలకి శుభాకాంక్షలు అనిపిస్తామండి. దాదాపు 1 సంవత్సరం ఆ సేవాకారం నడుస్తుంది, మా ఇండియా నడుస్తుంది. దానిలో ఒక 20 మంది పిల్లలు వస్తున్నారు. కాబట్టి 5 to 6 లాక్ కావాలి. 4 to 5 మనం సమయం చదువుతాము. 4 to 5 ఎవరైనా వచ్చి నేర్చుకుంటాను. కనీసం ఒక్కరి దగ్గర నుంచి 100 మంది అయినా పర్వాలేదు, 1000 మంది అయినా పర్వాలేదు. ఒక్కరి ఇచ్చినా పర్వాలేదు. నేను వాళ్ళకి సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కటి మారినా, ఒక్కరు మార్చిపోయినా, వాళ్ళకి ఒక్కరికి ఆ పరిజ్ఞానం ఇవ్వగలిగినా నా జన్మ ధన్యవాదాలు నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక్కళ్ళు వచ్చినా సరే ఈ ప్రోగ్రామ్ ప్రారంభిద్దాం. ఎవరైనా ఉంటే మాత్రం ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే కింద పట్టారావు గారు ఫోన్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్వాలేదు. నాకు తెలిసి చాలా మంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఇలా ఉన్నాయి. వారికి ఎన్నో పనులు ఉన్న వైజాగ్ నుంచి ఈ పూట అంటే ఆల్రెడీ నిన్నే బయలుదేరారు. నిన్న పని మానుకుని వచ్చారు, మళ్ళీ ఈరోజు పని మానుకొని మన కోసం వచ్చారు. లేకపోతే ఇంత దూరం వెళ్తే నాకేంటి లాభం, వీళ్ళు సేవ చేస్తే నాకేంటి బెనిఫిట్ అని ఆలోచించలేదు. సేవ చేయడానికి ఎంత దూరమైనా వస్తాను, ఏ దేనికైనా సిద్ధం అని చెప్పి ముందుకు వచ్చిన అనిల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనిల్ గారు మీరు ఒకసారి మా వాళ్ళని బ్లెస్సింగ్స్ చేయండి. ఇప్పుడు సార్ చెప్పారు తిరుపతికి 60 సంవత్సరాలు లిమిట్ ఉందండి. తిరుపతికి 60 సంవత్సరాలు లిమిట్ ఉంది అన్నారు. కాకపోతే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది తిరుపతిలో. కొత్తగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 50 years ఆఫ్ శ్రీవారి సేవ దాని అనుమతులతో నవంబర్ నుంచి సూపర్వైజర్ సేవ అనేది పెడుతున్నారండి తిరుపతిలో. దాంట్లో ఏంటంటే రిటైర్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే దే కెన్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్స్ ఫర్ ద శ్రీవారి సేవాస్ అన్నమాట. ఒక టీం మొత్తానికి వాళ్ళ సూపర్వైజర్ కింద టీటీడీ వాళ్ళని అపాయింట్ చేస్తారండి. మీరేంటంటే ఇప్పుడు ఇంతవరకు మనకి 3 సేవలే ఉన్నాయి. ఏంటంటే పరకాటి సేవ ఒకటి, శ్రీవారి సేవ ఒకటి, ఇంకోటేమో ఇది నవనీతి సేవ ఒకటి. ఇప్పుడు సూపర్వైజర్ సేవ అనేది కొత్తగా యాడ్ చేశారు. రేపు నవంబర్ నుంచి 1 year పాటు సెక్యులరీ అదే గోల్డెన్ జూబ్లీ ఫెస్టివల్స్ చేస్తున్నారు. దాని గురించి కొత్తది యాడ్ చేశారట. సో ఇది ఒకటి ఉంది చెప్తా ఉంటాను. సంతోషం అండి. మా అప్పారావు గారు చాలా తోడ్పడతారు. ఇప్పటివరకు ఏంటంటే నాకు చాలా శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, సోమవారం సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉంది. కానీ నాకు అవకాశం లభించట్లేదని చెప్పి వారు చాలా మానసికంగా ఎంతో బాధపడుతున్నారు. అప్పారావు గారు, భగవంతుడు మీ బాధని గుర్తించి మీకు అవకాశాన్ని అందించారు. అప్పారావు గారికి వెరీ వెరీ హ్యాపీ. అప్పారావు గారు హ్యాపీయా? అప్పారావు గారు ఉన్నారు.